ప్రజలందరికీ మార్చి నెల 31వ తేదీ అలసిన వాణిని ఊరలించే మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభువు సమృద్ధిగా దీవించును కాక. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. రాబోవు విషయములకు ఛాయారూపముగానున్న 7 యెహోవా పండుగలను గూర్చి మనము లేవీయ కాండము 23వ అధ్యాయంలో చదువుదుము. మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును సూచించుచున్నది. రెండవది పులియని రొట్టెల పండుగ. 7 దినములు యూదులు పులియని రొట్టెలు తినవలెను. పులిసినది పాపమునకు గుర్తుగానున్నది. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. అదే విధముగా ఒక్క పాపపు తలంపు శరీరమంతటిని అపవిత్రపరచును. ప్రభువు మనలను పులియని రొట్టెగా ఉండవలనని కోరుచున్నాడు. ఆయన తన దైవిక స్వభావమును మనకు అనుగ్రహించవలనని కోరుచున్నాడు. మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ. ఇది పునరుత్థాన శక్తిని గురించి తెలుపుచున్నది. ఒక్క గింజ చనిపోయిన ఎడల అది అనేక గింజలు వచ్చునట్లుగా చేయును. అదే విధముగా ప్రభువు యొక్క మరణము అనేకులను నీతిమంతులుగా చేసెను. నాలుగవదిగా పెంతెకొస్తు పండుగ. ఇది అన్ని తరగతులకు చెందిన మానవులందరూ సమానమని తెలియజేయుచున్నది. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఒక శరీరంలోనికి బాప్తిస్మము పొందితిమి. ఐదవది జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ, బూరలు ఊదు పండుగ. ప్రజలు 7 దినములు బూరలను ఊదవలెను. ఇది గొప్ప శక్తితో లోకమంతటా సువార్త ప్రకటన యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలియజేయుచున్నది. ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినము. ఇది ఏ తరగతికి చెందిన వారైనను ఎట్లు పవిత్రులు కాగలరో తెలియజేయుచున్నది. ఏడవది పర్ణశాలల పండుగ. ఇది మన ప్రభువు ఒక దినమున మనము ఆయనతో కలిసి పరిపాలించవలెనని కోరుచున్నాడన్న సత్యమును బయలుపరచుచున్నది. పాత నిబంధన కాలపు అర్పణలు ఇశ్రాయేలు ప్రజలను వారి అలవాట్లు, ఆచారములు, పద్ధతుల ద్వారా పరిపూర్ణులుగా చేయలేవని తెలియజేయుచున్నవి. కేవలము యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన ఆ పరిశుద్ధ అర్పణయే ఎవరినైనను నీతిమంతులుగా చేయును. ఆయన ప్రశస్త రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి ధైర్యముగా ప్రవేశించు ఆధిక్యత ఆయన మరణము వలన మనకు లభించిన ఇంకొక గొప్ప ఆశీర్వాదము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-22 వచనాలు. మనము ఏ అవసరత కొరకైనను ఆయన రక్త శక్తిని బట్టి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలము. ఆయన ప్రధాన యాజకత్వ పరిచర్యను మనము ఎంతగా అన్వయించుకొందుమో అంతగా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించు ధైర్యమును మనము అనుభవించగలము. ఆయన బల్యర్పణ ద్వారా మద్యపు గోడను కూలద్రోసెను. ఈ ధైర్యమైన ప్రవేశమును మనం ఎప్పుడు అనుభవించలేకుందుమో అప్పుడు మన హృదయములను పరీక్షించుకొని మన పతనములను ఒప్పుకొని ఆయన ప్రశస్త రక్తములో మనము కడుక్కొనవలెను. అప్పుడు మనము ఆయన సన్నిధిలో గొప్ప ధైర్యమును అనుభవించగలము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.